వాడు ఎంజాయ్ ఒరే ఒరే ఏం హెయిర్ స్టైల్ రా చేసింది పాపంరా. அவ்வளோதான் ஜாஸ்தி ஓவர் பண்ணக்கூடாது. ஓகே వానికి ఆ పక్కనే ఉంది చూడు కూర్చోండి. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. డెలివరీ అయ్యాక మా బుజ్జోడ్తో షేర్ చేస్తున్న ఫస్ట్ రొటీన్ వ్లాగ్ ఇది. చాలా వీడియోస్ షూట్ చేశాను, కాకపోతే ఎడిట్ చేయడానికి టైం దొరకడం లేదు. ఒక లాంగ్ వీడియో నార్మల్గా నేను 2 to 3 days తీసుకుంటే ఎడిట్ చేయడానికి, అందులో ఇంకా న్యూ బార్న్ అండ్ టాడ్లర్తో అసలు ఇంపాసిబుల్ అన్నట్టుగా అయిపోయింది. అందుకే వారంకో 2 వారంకో ఒక లాంగ్ వీడియో షేర్ చేయగలుగుతున్నాను. అంతెందుకు, నాకు వచ్చే కమెంట్స్కి రిప్లై ఇవ్వడానికి కూడా టైం సరిపోవడం లేదు. అండ్ డెలివరీ తర్వాత నాకు చాలా డౌట్స్ అడుగుతున్నారు కమెంట్స్లో. నేను వీలైనంత వరకు రెగ్యులర్గా షేర్ చేసే షార్ట్స్, రీల్స్లో అయితే నేను క్లారిఫై చేస్తున్నాను. అందుకే మిస్ అవ్వకుండా అవి కూడా చూస్తూ ఉండండి. కుదిరినప్పుడల్లా లాంగ్ వీడియోస్లో డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. ఇంకా ఇవాళ మా బాబుకి 45 days వ్యాక్సిన్ వేయించాలి. సో ఈ వ్లాగ్లో మీతో వ్యాక్సిన్ గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. వ్యాక్సిన్ వేశాక ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే రియల్ పేరెంటింగ్ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం 3:30 అవుతోంది, అర్లీ మార్నింగ్. పిల్లలు ఇద్దరూ పడుకోలేదు, అంటే నైట్ పడుకొనేసారు 9:30, 10 కలాగా. మళ్ళీ ఫీడ్ చేశాక కొంచెం ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇంకా మా ధన్వి మొదలెట్టింది. ఎంత నిద్రలోనో కూడా లేచేస్తుంది వాడి వాయిస్ వినగానే. ఈ ఎగ్జైట్మెంట్ ఎప్పుడు తగ్గుతుందో ఏమో తెలియదు కానీ వాడిని అస్సలు వదిలిపెట్టమంటోంది. ఇంకా వీళ్ళిద్దరు కలిశారంటే మాకు డిజైన్ అయితే మినిమం 2 to 3 hours అసలు పడుకోరు. అక్క ఇష్టమా నీకు? అక్క ఇష్టమా? కడుపులో ఉన్నప్పుడు అంతా అక్కడంతా మిస్ అయ్యేవా? అక్క నీ కడుపులో నీ గుర్తు చేస్తోంది నాన్న. డాక్టర్ అవుదామా? డాక్టరా? ఎందుకురా? చూడు డాక్టర్ అవుతావా? క్రికెట్ ఆడదామా? మనము ఇంట్లోనే ఆడుకుందామా? నన్న టైం 4 అవుతోందిరా. మీరు క్రికెటర్ డాక్టర్లు మళ్ళీ అవుతురు పడుకుంటే పొద్దునకి. వ్యాక్సిన్ ఉంది నాన్న, నీకు వ్యాక్సిన్ వేయించుకోవాలి, గుర్తుందా? నీకేమో నాకు భయంగా ఉంది వ్యాక్సిన్ అంటే. పప్పేసి అన్నం వేసి అన్నీ వేసి ఒక ముద్ద చూడు ఎంత ఎంజాయ్ చేస్తాడు సార్. తను పైన కూర్చుంటే వాడు కూర్చోలే కదా, అక్కడ చూసి నేర్చుకోవాలా. ఇంకా మా ధన్వి కోసం బనానా పీనట్ బటర్ స్మూతీ చేస్తున్న ఈ అగారో పోర్టబుల్ బ్లెండర్లో. ఇది చేయడం చాలా సింపుల్, మంచిగా న్యూట్రియంట్ రిచ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ధన్వి బ్రేక్ఫాస్ట్లోకి ఇదే ఎక్కువ అడుగుతూ ఉంటుంది. ఈ బ్లెండర్ ఉండడం వల్ల చాలా కన్వీనియంట్ అయింది. చేయడం సింపుల్, దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇంకా పడుకునేసరికి 5 అయిపోయింది. మళ్ళీ 2.5 hours లేచాడు. ఇంకా పాలు తాపిచ్చేసి మళ్ళీ పడుకోబెట్టేసి వచ్చాను. ఇంకా నేను మళ్ళీ పడుకున్నానంటే వ్యాక్సిన్ వేయించడానికి లేట్ అయిపోతుందని ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి వచ్చాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి కొర్ర దోశ చేద్దామని నిన్ననే నేను బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నా. బాగా పొంగింది. మనకు ఈ టైంలో ఆకలి ఎక్కువ వేస్తుంటుంది, అంటే బేబీకి ఫీడ్ చేస్తూ ఉంటాం కదా, ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మంచిగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఇవన్నీ ఎక్కువ ఉండేలాగే తీసుకోవాలి. ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తింటూ ఉండాలి. అంటే మనం ప్రెగ్నెన్సీలో ఎలా ఎవ్రీ 2 hours once తింటామో అలా తింటూ ఉంటేనే, లేకపోతే ఆకలేయడం, కళ్ళు తిరగడం ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఇంకా పథ్యం గురించి చాలామంది అడుగుతున్నారు. నాకు లిటరలీ దాని గురించి ఐడియా లేదు. అండ్ నేను ఈ విషయంలో ఎవరికి గైడ్ కూడా చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఫాలో అవుతారు. నేను మా డాక్టర్ చెప్పిందే ఫాలో అవుతాను. నేను నా ఫుడ్ రొటీన్ కూడా ఎందుకు షేర్ చేస్తానంటే ఎవరికైనా ఒక ఐడియా కోసం ఉంటుందనేసి, అంతేగాని
ఇదే తినండి అని అయితే నేను ఎవరికి చెప్పను. మీ డాక్టర్ ఏం చెప్తారో అది ఫాలో అవ్వడం బెటర్. నేను నా ఫస్ట్ డెలివరీ తర్వాత సేమ్ ఇదే డయటే ఫాలో అయ్యాను. అంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకునేదానో డెలివరీ తర్వాత కూడా అదే కంటిన్యూ చేశాను. నాకు కానీ బేబీకి కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు కాబట్టి ఈసారి కూడా అదే ఫాలో అవుతున్నాను. కొన్ని అంటే డెలివరీ తర్వాత మన న్యూట్రిషనిస్ట్ సజెస్ట్ చేస్తారు కొద్ది రోజులు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏవి అవాయిడ్ చేయాలి అనేసి. ఆ డీటెయిల్స్ అన్నీ నేను ప్రాబబ్లీ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏమంటే మనం తినే ఏ ఫుడ్ డైరెక్ట్గా బేబీకి వెళ్ళదు. ఫస్ట్ అది డైజెస్ట్ అవ్వాలి, బ్లడ్గా కన్వర్ట్ అవ్వాలి, తర్వాత మిల్క్గా ఫామ్ అవుతుంది. సో అది ఎప్పటికో డైజెస్ట్ అయిపోయి ఉంటుంది. దాంట్లో న్యూట్రియంట్స్ మాత్రమే అబ్జర్వ్ అవుతాయి, అంతేగాని మనం తినేదాని వల్ల గ్యాస్ అవ్వడము ఇవన్నీ కూడా ఉండవు. ఇది చాలామంది డాక్టర్స్ దీని గురించి చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మదర్ ఏం తినకపోయినా కూడా బేబీ గ్యాస్ ఇష్యూ, కోలిక్ ఆర్ గ్రోత్ స్పర్ట్ అనేవి వస్తాయి. ఇది డెవలప్మెంట్లో కామన్గా జరిగేవి, ప్రతి బేబీ గో త్రూ అవుతారు దాన్ని. ఎందుకంటే మెయిన్గా ఈ కోలిక్ ఇష్యూ వచ్చేది పాలు తాగేటప్పుడు గాలి ఎక్కువగా స్వాలో చేయడం వల్ల గ్యాస్ ట్రాప్ అవుతుంది, దానివల్ల వస్తుందే కానీ మదర్ పప్పు తినడం వల్లనో వంకాయ లేకపోతే పొటాటో తినడం వల్ల అయితే కాదు. ఇంకా ఇక్కడ నేను దోశలు అయితే వేస్తూ ఉన్నాను. దోశలో ఖచ్చితంగా గార్లిక్ చట్నీ పౌడర్ కానీ, ఫెనుగ్రిక్ చట్నీ పౌడర్ లేదా దిల్ లీవ్స్ చట్నీ పౌడర్ కానీ వేసుకుంటూ ఉంటాను. టేస్ట్ బాగుంటుంది అండ్ మిల్క్ సప్లై బూస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇవి నేను ఇంట్లో ప్రిపేర్ చేయలేదు, అంత టైం ఎక్కడిది, అసలు కుక్ చేయడానికి కొంత గొప్ప టైం దొరుకుతుంది. క్విక్గా అయ్యేలాంటి రెసిపీసే చేస్తూ ఉంటాను. కాకపోతే ఇలాంటి ఐటమ్స్ మనకు డెలివరీ తర్వాత డయట్లో ఇంక్లూడ్ చేసుకుంటే రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, డైజెషన్ బాగుంటుంది అండ్ మిల్క్ సప్లై ఎన్హాన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనేసి తీసుకున్నాను. ఇవి నేను సిరిమణి వెంచర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇలా వ్యాక్సిన్కి సరే పడుకోబెట్టుకోదా. మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి బాబు కూడా లేచాడు. ఇంకా స్నానం చేపించి రెడీ అయ్యాం హాస్పిటల్కి వెళ్ళడానికి. మా ధన్వి రాత్రంతా నేను వస్తానని ఎగిరింది. లేట్గా పడుకుంది కదా, ఇప్పుడు ఇంకా లేవలేదు. ఇంకా వ్యాక్సిన్స్ షార్ట్ షేర్ చేసినప్పుడు అడిగారు కదా గవర్నమెంట్ వ్యాక్సిన్సా ప్రైవేట్ వ్యాక్సిన్సా అని. మేము గవర్నమెంట్లో అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేపిస్తాము, లేనివి మాత్రమే ప్రైవేట్ వ్యాక్సిన్స్. మా ధన్వికి కూడా సేమ్ ఇలానే ఫాలో అయ్యాము. ఇంకా మనకు డెలివరీ అయ్యాక లిస్ట్ ఇస్తారు కదా వ్యాక్సిన్స్ లిస్ట్, అవి మనకు నియర్ బై ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ముందుగానే చెక్ చేసుకోవాలి ఏవి అవైలబుల్గా ఉన్నాయి అనేసి. అవైలబుల్ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో వేపించి, లేనివి ప్రైవేట్ హాస్పిటల్లో వేపిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క హాస్పిటల్స్లో కొన్ని అవైలబుల్ ఉంటాయి, కొన్ని ఉండవు, అన్ని చోట్ల ఒకేలాగే ఉండదు. కాబట్టి నేను ఎగ్జాక్ట్ లిస్ట్ అయితే ఇవ్వలేను. కాకపోతే వ్యాక్సిన్ వేపిస్తున్నప్పుడు ఏవి గవర్నమెంట్లో అవైలబుల్గా లేవు, ఏవి ప్రైవేట్లో వేపిస్తున్నాము అనేసి అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ హాస్పిటల్లో వచ్చేసి ట్యూస్డే అండ్ థర్స్డే మార్నింగ్ 10 to 1 o'clock లోపలే వేస్తారు. మోస్ట్లీ వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఆఫ్టర్నూన్ లోపలే వేయాలి అంటారు. ఏమైనా రియాక్షన్స్ వచ్చినా కూడా మనము ఆ డాక్టర్ చూపించుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందనేసి. ఇంకా మేము వెళ్ళేసరికి బాబు ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. పడుకున్నప్పుడు వ్యాక్సిన్ వేయకూడదు, లేపండి అంటే ఇంకా లేపించాము. 2 ఓరల్ డ్రాప్స్ ఉన్నాయి వ్యాక్సిన్స్, 3 ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు. డ్రాప్స్ ఇష్టంగానే తాగాడు. ఇంట్లో డైలీ విటమిన్ డి డ్రాప్స్ కూడా అంతే, చాలా ఇష్టంగా తాగుతాడు. కానీ ఇంజెక్షన్స్కి చాలా ఏడ్ చేశాడు. అసలు పిల్లలు అలా ఏడవడం చూసి మన వల్లే తట్టుకోవడానికి అవ్వదు, పాపం అనిపించేస్తుంది. కాకపోతే వాళ్ళ మంచి కోసమే కదా, తప్పదు. అయిపోయింది నన్న, అయిపోయింది మా పోచు మా అయిపోయింది నాన్న. ఆ ఇంజెక్షన్స్ వేసేటప్పుడు చాలా ఏడ్ చేశాడు. కాసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోయాడు. ఇంకా ఏడ్చి నిద్ర వచ్చేసి పడుకొనేసాడు. మేము ఒక 1/2 hour వరకు అక్కడే ఉన్నాం. జనరల్లీ డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు వ్యాక్సిన్ వేసిన వెంటనే ఇంటికి వెళ్ళిపోకండి, కాసేపు ఉండండి అని. ఒకవేళ బేబీ మరీ ఎక్కువ ఏడుస్తుంటే ఫీడ్ చేస్తే వాళ్ళు కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అవుతారు అనేసి అయితే చెప్తారు. ఎందుకంటే ఏమైనా రియాక్షన్స్ వచ్చినా డాక్టర్స్ ఉంటారు కాబట్టి ఇమీడియట్గా చూపించవచ్చు అనేసి. ఇంకా మేము ఇంటికైతే వచ్చాము. బాబు ఇంకా నిద్రపోతూనే ఉంటే క్రాడీల్లో పడుకోబెట్టాను. ఇప్పుడు 45 daysలో వేసే వ్యాక్సిన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో వేపించాల్సిన అవసరం రాలేదు. ఇవి వచ్చేసి మాకు ఇచ్చిన వ్యాక్సిన్ లిస్ట్లో ఏమేమి ఉన్నాయంటే DTPW, HIV, హెపటైటిస్ B, IPV, న్యూమోకోకల్, రోటా వైరస్, ఈ 5 వ్యాక్సిన్స్ అయితే ఇప్పుడు వేశారు.
బాబు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నాడు అంతే. పెయిన్ ఎక్కువైందేమో, చాలా ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఫీడ్ చేసినా కూడా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటే వ్యాక్సిన్ వేసిన స్పాట్లో మనము తడిగుడ్డ తడిపి పెట్టొచ్చు, లేకపోతే ఏదైనా చల్లగా పెడితే వాళ్ళకి కొంచెం పెయిన్ రిలీఫ్ ఉంటుంది. చాలామంది ఐస్ క్యూబ్స్ పెడుతూ ఉంటారు. మా డాక్టర్ అయితే డైరెక్ట్గా ఐస్ క్యూబ్ పెట్టడం వద్దు, ఈవెన్ క్లాత్లో కూడా ఐస్ క్యూబ్ వద్దు, చాలా చల్లగా అయిపోతుంది, పిల్లలు అది తట్టుకోలేరని అయితే చెప్పారు. అందుకనేసి నేను ఫ్రిడ్జ్లోంచి తీసిన ఏదైనా ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ క్లాత్తో చుట్టి వాళ్ళకి అలా అప్లై చేసినట్లయితే కొంచెం కోల్డ్ కంప్రెస్ లాగా ఉంటుంది, కొద్దిగా రిలీఫ్ అయితే ఉంటుంది. నేను ఫస్ట్ చల్లగా ఉన్న నిమ్మకాయని క్లాత్తో చుట్టి కాసేపు అలా అప్లై చేశాను. కొద్దిగా బెటర్ ఫీల్ అనిపించింది. మళ్ళీ క్లాత్ని వాటర్లో తడిపి అలా చుట్టేస్తే కొంచెం వాళ్ళకి బెటర్ ఫీల్ అవుతారు. మెయిన్గా పిల్లలకి చల్లగా తగిలితే ఏడ్చేస్తారు కదా, నార్మల్గా ఉన్నప్పుడు పెట్టించుకోరు. వాళ్ళకి ఫీడ్ చేసే టైంలో పెడితే కాళ్ళకి చల్లగా ఉన్నా కూడా పెద్దగా అంత డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవ్వరు. అండ్ వీళ్ళకి వ్యాక్సిన్ వేపిస్తున్నామంటే యాజ్ అ మదర్ మనం మెంటలీ ఫిక్స్ అయి ఉండాలి, ఒక 2 రోజులు మనల్ని అస్సలు వదిలిపెట్టారనేసి. ఎందుకంటే ఆ పెయిన్కి వాళ్ళు మన దగ్గర కంఫర్ట్ ఫీల్ అవుతారు కాబట్టి ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేయాల్సి వస్తుంది. లైక్ క్లస్టర్ ఫీడింగ్ లాగే ఉంటుందని చెప్పాలి. మా బాబు అయితే ఇంకా తనకు ఆ పెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా నైట్ వరకు నన్ను అస్సలు వదిలిపెట్టలేదు. అండ్ ఆ ఫీడింగ్ పిల్లో పైన నిద్రపోయేవాడు. ఇంకా మెలకు వచ్చిందా తనకు ఫీడ్ చేయాలి, లేకపోతే ఏడు పాపేవాడే కాదు. ఇలా ఉంటుంది కాబట్టి మనము పనులన్నీ పక్కన పెట్టేసి ఇంకా వీళ్ళకే టైం కేటాయించేలాగా మెంటలీ ప్రిపేర్ అవ్వాలి, లేదంటే ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. ఇంకా నాకు కిచెన్లో కొద్దిగా వర్క్ ఉంది అంటే మా ఆయన ఫీడింగ్ పిల్లో తను వేసుకొని పడుకోబెట్టుకున్నారు. మామూలుగా ఎత్తుకుంటే తన కాళ్ళు నొప్పిస్తున్నాయేమో, అస్సలు ఉండట్లేదు. ఫీడింగ్ పిల్లో పైన అయితే కాసేపు ఉంటున్నాడు కదా అని తను వేసుకొని పడుకోబెట్టుకుంటే కాసేపు అలా కామ్గా ఉన్నాడు. మధ్యలో మా ధన్వి ఎంటర్టైన్ చేస్తుంది, ఏదో డ్రాయింగ్ అంతా చేసి తీసుకొచ్చి చూపిస్తోంది. ఇంకా నేను నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసేసాక ధన్వి వాళ్ళ స్కూల్లో బుక్స్ పంపిమన్నారు రేపు, అందుకనేసి మా ఆయన వ్రాపర్స్ అన్ని వేసున్నారు. నేను దానికి స్టిక్కర్ అంతా పేస్ట్ చేసి నేమ్స్ రాసి పెడుతున్నాను, మళ్ళీ మార్నింగ్ హడావిడి అయిపోతుంది అనేసి. మా ధన్వికి వ్యాక్సిన్ వేయించినప్పుడు అసలు 2 days డైరెక్ట్గా తను బ్రెస్ట్ ఫీడే తీసుకోలేదు, పంప్ చేసి బాటిల్ ఫీడ్ చేసాము. పెయిన్ వల్లనే ఏమో అసలు దగ్గరకు తీసుకుంటున్న కొద్దీ ఎక్కువ వెయిట్ చేసేది. ఇంకా తనని ఎక్కువ ఫోర్స్ చేయడం వద్దు అనేసి డాక్టర్ని అడిగితే 2 days 3 days ఉంటుంది ఫేజ్, బాటిల్ ఫీడ్ చేయండి అన్నారు. ఇంకా అలాగే చేసాం. ఈసారి కూడా బాబుకి వ్యాక్సిన్ అంటే మెయిన్ నేను భయపడింది ఎందుకంటే పంప్ చేయాలి, ఫీడ్ చేయాలి, ఇవన్నీ అలవాటు లేని పనులు కదా. డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడ్ చేయడమే ఈజీ అనిపిస్తుంది. అండ్ డైరెక్ట్గా బేబీకి ఫీడ్ చేయడం వల్ల మనకు బేబీకి మధ్య బాండింగ్ పెరుగుతుంది. నన్ను అడిగితే డేలో రిలాక్సింగ్ టైం ఏదైనా ఉంది అంటే అది బేబీకి ఫీడ్ చేసేటప్పుడు మాత్రమే. ఎందుకంటే నేను ఫీడ్ చేసేటప్పుడు టీవీ కానీ మొబైల్ కానీ ఇవన్నీ ఏవి చూడను, జస్ట్ బేబీని చూస్తూ అదొకలాంటి రిలాక్సింగ్. మనకు పాజిటివ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, దీనివల్ల మిల్క్ సప్లై బూస్ట్ అవుతుంది. అలాగే మనకు కూడా స్ట్రెస్ అనేది ఉండదు, రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంకా వ్యాక్సిన్ వేసిన 24 to 48 hours వరకు బేబీకి ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందరి పిల్లలకి రావు, కొంతమంది పిల్లలకి వస్తుంది. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. డాక్టర్ మనకు వ్యాక్సిన్ వేసిన తర్వాత పారాసిటమాల్ డ్రాప్స్ అయితే సజెస్ట్ చేస్తారు. ఈ డోసేజ్ కూడా బేబీ వెయిట్ లేదా ఏజ్కి అకార్డింగ్ అయితే ఇస్తారు. అందరి పిల్లలకి ఒకే డోసేజ్ అయితే ఉండదు కాబట్టి ర్యాండమ్గా వాళ్ళకి వీళ్ళకి వేశారని ఆ డోస్ ఎప్పుడు ఫాలో అవ్వకూడదు. మన బేబీకి ఎంత డోసేజ్ చెప్తారో అంతే ఇవ్వాలి. మా బేబీకి అయితే వెయిట్ చెక్ చేయలేదు, ఇవాళ చెక్ చేద్దాం అనుకున్నాం కానీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వెయింగ్ మిషన్ లేదన్నారు. సరే నెక్స్ట్ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయినప్పుడు చెక్ చేద్దాం అనుకున్నాము. ఇంకా మా డాక్టర్కి మెసేజ్ చేస్తే 45 days బేబీ కదా 0.4 ml వేయండి ఫీవర్ వస్తే అన్నారు. ఇది కూడా 100 degree దాటితేనే వేయండి అని చెప్పారు. మిడ్ నైట్ వరకు కూడా ఫీవర్ ఏం లేదు. అరౌండ్ 2 o'clock అలాగా చెక్ చేస్తే 101 degree ఉందనేసి ఒకసారి డ్రాప్స్ వేసామంతే. తర్వాత ఫీవర్ ఏం రాలేదు. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ 11:30 వరకు చాలా డల్గా ఉన్నాడు బాబు అయితే. మేము అనుకున్నాం ఇంకా ఇవాళకి జాగరణే అనేసి. సర్ప్రైజింగ్లీ 11:30 తర్వాత ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. ఏదో ఇంకా నాకు ఎలాంటి ఇంజెక్షన్స్ వేయలేదు, నొప్పే లేదన్నంతగా. ఇంకా ధన్వి బాబు ఒక 2 hours ఆడుకున్నారు బాగా. ఆ తర్వాత పడుకొనేసాడు. చెప్పాలంటే నార్మల్ డేస్ కన్నా కూడా అటే స్ట్రెచ్ ఒక 3 to 4 hours ప్రాపర్గా నిద్రపోయాడు. అంటే డే అంతా సరిగ్గా నిద్రలేదు కదా, అలిసిపోయినట్టున్నాడు, బాగా పడుకున్నాడు. చాలా రోజుల తర్వాత నాకు కూడా ఒక స్ట్రెచ్లో పడుకున్న ఫీల్ వచ్చింది. అండ్ నేను బేబీకి ఫీడ్ చేశాక ఇంకా ఎక్సెసివ్గా అనిపిస్తే పంప్ చేసి స్టోర్ చేస్తున్నాను. ఆ పంప్ చేసిన మిల్క్ అయితే బేబీకి ఇవ్వడం లేదు. ఒకవేళ అవసరమైతే నెక్స్ట్ ఫ్యూచర్లో వాడదాం బేబీకి, లేదంటే డొనేట్ చేద్దాం అనేసి అయితే స్టోర్ చేస్తున్నాను కదా. కన్నులు అక్క అల్లరి ఎక్కువ చేస్తుంది కదా.
అండ్ చెప్పడం మర్చిపోయాను, మేము బాబుకి నార్మల్ వ్యాక్సినే వేయించామంటే అడుగుతున్నారు కదా పెయిన్లెస్ నార్మల్ అని. మా డాక్టర్ అయితే నార్మలే సజెస్ట్ చేశారు పెయిన్లెస్ కన్నా కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, ఫీవర్ అవి రావడము, పెయిన్ తెలియాలి అనేసి అయితే చెప్పారు. ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అని నాకు కూడా అంతగా ఐడియా లేదు, కానీ మీరు వ్యాక్సిన్ వేయించే ముందు మీ డాక్టర్ని అడిగి ఏది బెస్టో అది చూస్ చేసుకోండి. అండ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత నెక్స్ట్ డే ఆర్ 1-2 days వాళ్ళకి డైరెక్ట్ బాత్ కన్నా కూడా స్పాంజ్ బాత్ ఇవ్వడం బెటర్. ఫీవర్ ఉంటుంది కదా, బాత్ చేపిస్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది అనేసి అయితే చెప్తారు. అండ్ వ్యాక్సిన్ వేసిన స్పాట్ ఉంటుంది కదా, కొద్దిగా గడ్డలాగా అవుతుంది, రాయిలాగా టచ్ చేస్తే హార్డ్గా అనిపిస్తుంది. అది కూడా నార్మలే. మా ధన్వి అప్పుడైతే దగ్గర ఒక 8 to 10 days పట్టింది అది వెళ్ళడానికి, నార్మల్ అవ్వడానికి. బాబుకి పెద్దగా అది నార్మల్గానే ఉన్నింది. 2 days కొంచెం హార్డ్గా అనిపించింది, ఆ తర్వాత నార్మల్గానే ఉంది. సో అది బేబీ టు బేబీ కూడా డిఫర్ అవుతుంది, దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆయింట్మెంట్ లేకపోతే విక్స్ ఇలాంటివి రాస్తుంటారు పిల్లలకి పెయిన్ తగ్గాలని. అలా అస్సలు చేయకండి, డాక్టర్సే వద్దు అని చెప్తారు. ఒకవేళ మీ డాక్టర్ సజెస్ట్ చేస్తే ఫాలో అవ్వండి, అదర్వైజ్ జనరల్గా అయితే ఏవి అప్లై చేయొద్దు. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే, మా బాబు 45 days వ్యాక్సిన్ అప్డేట్. మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీకు తెలిసిన న్యూ పేరెంట్స్తో వీడియో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్. అన్నా నొప్పి తగ్గిపోయిందా? తగ్గిందా నొప్పి? ఓకే, హ్యాపీ హ్యాపీ.